బాలీవుడ్ డాకుమారా చిత్రం సంక్రాంతికి విడుదలై టోటల్గా రన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది థియేటర్గా. టోటల్గా ఈ సినిమాకి లాభం ఎంత నష్టం ఎంత తెలుసుకుందాం పదండి. ఏరియా వైజ్గా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ మొత్తంగా చూసుకుంటే 67 కోట్ల వరకు బిజినెస్ అయితే ఉంది. ఏరియా వైజ్గా చూసుకున్నట్లయితే నైజాంలో 17 కోట్ల 50 లక్షల బాక్స్ ఆఫీస్ టార్గెట్ పైన 15 కోట్ల 80 లక్షల వసూలైతే వచ్చాయి. నైజాంలో మొదటి వీకెండ్లో ఆల్మోస్ట్గా చాలా వరకు రికవరీ జరిగినా సరే సంక్రాంతికి వస్తున్న చిత్రం నైజాంలో గట్టిగా వసూలు రాబడ్డంతో కొంచెం లాంగ్ రన్లో డాకుమారా చిత్రం తగ్గింది. 1,70,00,000 వరకు లాంగ్ రన్లో నష్టపోయింది. సీడెడ్లో చూసుకుంటే 15.5 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ పైన 13 కోట్ల 20 లక్షల వరకు వసూలైతే వచ్చాయి. 2 కోట్ల పైన సీడెడ్లు కూడా నష్టపోయిన పరిస్థితి. ఉత్తరాంధ్రలో మాత్రం సినిమా డాకుమారా చిత్రం భారీ హిట్ అయింది. 8 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ పైన ఏకంగా 11 కోట్ల 30 లక్షల వసూలైతే వచ్చి 3 కోట్ల పైన ప్రాఫిట్ అయితే వచ్చి బాలీవుడ్ డాకుమారా చిత్రంతో సత్తా చాడారు అక్కడ. ఇక ఈస్ట్లో చూసుకుంటే 6 కోట్ల బిజినెస్ పైన 7 కోట్ల 19 లక్షల వసూలైతే రాబట్టుకొని ఈస్ట్లో కూడా 1 కోటికి పైన ప్రాఫిట్ తెచ్చిపెట్టి సత్తా చాటారు. వెస్ట్లో 5 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ పైన 5 కోట్ల 30 లక్షల వసూలైతే వచ్చాయి. గుంటూరులో 7 కోట్ల 20 లక్షల బిజినెస్ గాను ఏకంగా 8 కోట్ల 13 లక్షల షేర్ రాబట్టుకొని ఆల్మోస్ట్ 1 కోటి వరకు లాభాలైతే తెచ్చిపెట్టారు బాలీబాబు. ఈ కృష్ణా ఏరియాలో 5 కోట్ల 40 లక్షల బిజినెస్ గాను 5 కోట్ల 50 లక్షల వసూలైతే వచ్చాయి. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. నెల్లూరు ఏరియాలో చూసుకుంటే 2 కోట్ల 70 లక్షల బిజినెస్ గాను 3 కోట్ల 60 లక్షల వసూలు రాబట్టుకొని ఇక్కడ ఆల్మోస్ట్గా 90 లక్షల వరకు లాభాలు అయితే వచ్చాయి నెల్లూరులో. టోటల్ రన్లో చూసుకుంటే ఏపీ తెలంగాణ మొత్తంగా 67 కోట్ల వరకు బిజినెస్ అయితే ఉంది. రికవరీ ఎంత జరిగిందంటే 70 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్గా 3 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది బాలీబాబు డాకుమారా చిత్రం. 118 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. ఈ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్ల 40 లక్షల బిజినెస్ 4 కోట్ల 30 లక్షల రికవరీ జరిగింది. ఓవర్సీస్లో చూసుకుంటే 8 కోట్ల వరకు బిజినెస్ అయితే జరగగా 8 కోట్ల 30 లక్షల వరకు రికవరీ టోటల్ రన్లో పూర్తి చేసుకుని 30 లక్షల వరకు లాభాలు అయితే వచ్చాయి. టోటల్గా చూసుకుంటే బాలీవుడ్ డాకుమారా చిత్రాన్ని 81 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్తో బరిలోకి అయితే దించారు. టోటల్ రన్లో చూసుకుంటే ఈ సినిమా ఎంత రాబట్టిందంటే 82 కోట్ల 62 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. అంటే 1,60 లక్షల వరకు లాభాలు అయితే బాలీవుడ్ డాకుమారా చిత్రం థియేటర్గా తెచ్చిపెట్టింది. అయితే బాలీవుడ్ డాకుమారా చిత్రంకి ఒక పక్క నార్మల్ రేట్సే ఉన్నాయి. సినిమాకి సంక్రాంతికి విడుదల కావడంతో సంక్రాంతికి వస్తున్న చిత్రం అనుకోకుండా పెద్ద హిట్ అయిపోవడంతో బాక్స్ ఆఫీస్ డాకుమారా చిత్రం కొంచెం తగ్గవలసి వచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ ఓవరాల్గా చూసుకున్నా సరే ఈ సినిమా హిట్ అయిపోయింది. గ్రాస్ పరంగా మాట్లాడుకోవాలంటే 145 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. ఇంత భారీ పోటీలో కూడా హిట్ కొట్టడం, అది కూడా భారీ టార్గెట్ కొట్టడం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. బాలీబాబు క్రేజ్కి నిదర్శనం. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ధర భారీగా వసూలు అయితే రాబట్టుకొని బాలీబాబు 4వ వీటిని అయితే తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో 3 హిట్స్ కొట్టగా డాకుమారా చిత్రంతో 4 వీటిని కూడా తన ఖాతాలో వేసుకున్నారు బాలీబాబు. ఏ సీనియర్ స్టార్ కూడా ఇంత ఫామ్లో అయితే లేరని చెప్పాలి. బాలీబాబు సత్తా చాటుతూ తన క్రేజ్ని అయితే పెంచుకుంటూ పోతున్నారు. బాలీబాబు దూసుకుపోతున్నారని చెప్పాలి. అయితే అఖండ 2 చిత్రం కూడా ఇదే ఏడాదిలో విడుదల కాబోతుంది కాబట్టి ఆ చిత్రం కూడా 200 కోట్ల పైన వసూలు రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అఖండ 2 చిత్రంతో మాత్రం రికార్డులు బద్దలైపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బాక్స్ ఆఫీస్ ధర బాలీబాబు డాకుమారా చిత్రం థియేటర్గా కొద్ది వరకు లాభాలు వచ్చినా సరే నాన్ థియేటర్గా మాత్రం ఈ సినిమాకి భారీగా లాభాలు అయితే వచ్చాయట. అయితే బాక్స్ ఆఫీస్ ధర డాకుమారా చిత్రం లాభాలు తెచ్చిపోయిన సినిమాని చెప్పుకోవాలి ఈ సినిమా టోటల్గా చూసుకుంటే. మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూలుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.